హాయ్ ఫ్రెండ్స్, మీ చక్రి క్రియేషన్స్ ఛానల్ మరింత కొత్తగా మీ ముందుకు వచ్చింది. ఎటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ అయినా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, మనకు పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి ఒక నోటిఫికేషన్ అనేది జారీ అయింది. అయితే ఇందులో మనకి రాజమండ్రి డివిజన్కి సంబంధించిన ఈ నోటిఫికేషన్ అనేది వచ్చింది. జీడిఎస్ మరియు బీపీఎంకి సంబంధించిన ఉద్యోగాలకి నోటిఫికేషన్ వచ్చింది. అయితే మొత్తం మనకి 10th క్లాస్ అర్హతతో ఈ యొక్క నోటిఫికేషన్ అనేది జారీ అయింది. అయితే మీకు మార్కులు ఎక్కువగా ఉన్న అభ్యర్థులకి ఇది ఒక మంచి ఛాన్స్ అని చెప్పాలి. అయితే మనకి జీడిఎస్ అంటే గ్రామీణ డక్ సేవ మరియు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి సంబంధించిన జీడిఎస్ బీపీఎంకి సంబంధించినవి వచ్చింది. అయితే ఈ యొక్క అప్లికేషన్స్ అనేవి మొత్తం 10 సెంటర్స్లో ఉన్నాయి. అయితే ఈ 10 సెంటర్లో 10 అప్లికేషన్లు అనేవి పెట్టాల్సి ఉంటుంది. అయితే చదలవాడకు సంబంధించిన ఈ అప్లికేషన్ అనేది మనం చూస్తున్నాము. ఇందులో చూసుకున్నట్లయితే మనకి అన్రిజర్వ్డ్ కేటగిరీకి ఒకటి ఉంది. అయితే ఇందులో చూసుకున్నట్లయితే మనకి మే 15వ తేదీలోపు ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్లో అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది స్పీడ్ పోస్ట్ ద్వారా, రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఈ అప్లికేషన్ అనేది పంపాల్సి ఉంటుంది. కొరియర్ ద్వారా కూడా పంపించుకోవచ్చు. అయితే జాబ్ ప్రొఫైల్ మనం చూసుకున్నట్లయితే అయితే మీకు ఒక చిన్న విలేజ్లో ఈ యొక్క బ్రాంచ్ పోస్ట్ మాస్టర్గా మీకు ఇవ్వడం జరుగుతుంది. అయితే జీడిఎస్కి సంబంధించింది అయితే పోస్ట్ ఆఫీస్ దగ్గరలో కూడా మనకి ఈ యొక్క జీడిఎస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించిన అయితే బీపీఎంకి సంబంధించింది అయితే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి సంబంధించిన చిన్న విలేజ్లో ఒక పోస్ట్ ఆఫీస్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. అక్కడ నుంచి మనకి కార్యకలాపాలు అనేవి జరుగుతాయి. దీనికి సంబంధించిన బీపీఎంకి సంబంధించింది అయితే వర్క్ ప్రెజర్ అనేది తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎలిజిబుల్ చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకి ఏజ్ క్రైటీరియా ముందు చూద్దాం. 10th క్లాస్తో 18 నుంచి 40 సంవత్సరాల ఏజ్ ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి. అయితే మనకు ఆల్రెడీ ఏప్రిల్ 15 నుంచి అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. అయితే మనకి ముఖ్యంగా ఏజ్ రిలాక్సేషన్ చూస్తున్నట్లయితే మనకి ఎస్సీ ఎస్టీ వారికి అయితే 5 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఓబీసీ వారికి 3 years అనేది ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. మరి దీంతోపాటు పీడబ్ల్యూడి వారికి అయితే వికలాంగులకు అయితే 10 సంవత్సరాల వరకు ఇవ్వడం జరిగింది. అయితే మొత్తం మనకి 18 నుంచి 40 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే అర్హతలు మనం పరిశీలించినట్లయితే 10th క్లాస్ అర్హతతో అయితే మనకి 10th క్లాస్ మార్క్ వెయిటేజ్ బట్టి మనకి నిర్ణయిస్తారు. అయితే హైయర్ క్వాలిఫికేషన్లు ఉన్న దీనికి పరిగణనలోకి తీసుకోవడం జరగదు. అయితే మీరు 10th క్లాస్లో సాధించిన మార్కుల ఆధారంగా మాత్రమే ఈ యొక్క ఎంపిక అనేది నిర్వహిస్తారు. ఈ బీపీఎం జీడిఎస్కి సంబంధించింది. అయితే ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క బీపీఎం జీడిఎస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అనేవి ఆల్రెడీ వస్తూ ఉన్నాయి. కంపల్సరీగా లోకల్ లాంగ్వేజ్ అనేది మీకు రావాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది ఒకటి ఉండాలి, కంప్యూటర్ నాలెడ్జ్. అయితే 2 months ఎక్కడైనా కంప్యూటర్ నాలెడ్జ్ చేసిన సర్టిఫికేట్ ఒకటి మనం తీసుకుంటే సరిపోతుంది. ఇది సెలెక్ట్ అయిన తర్వాత ఈ యొక్క కంప్యూటర్ నాలెడ్జ్ సర్టిఫికేట్ అనేది అడగడం జరుగుతుంది. అయితే మీ యొక్క రెసిడెన్షియల్ మోడ్ బట్టి ఈ జాబ్ నోటిఫికేషన్ బట్టి మీకు ఈ జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే 30 days అనేది అక్కడ పోస్ట్ ఆఫీస్ పరిధిలో మీరు ఉండాల్సి ఉంటుంది దీనికి సంబంధించింది. నెక్స్ట్ అక్కడ మీరు తీసుకుంటే బీపీఎం అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి సంబంధించిన ఒక హౌస్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఆ హౌస్ దగ్గర మీరు ఈ లొకేషన్ బట్టి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి సంబంధించిన జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ యొక్క విధి విధానాలు కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అయితే మీరు ఈ యొక్క అప్లికేషన్ని వేరువేరేగా పెట్టుకోవాలి. అయితే మొత్తం మనకి రాజమండ్రిలో 10 సెంటర్స్లో ఈ యొక్క నోటిఫికేషన్ అనేది పడ్డాయి. కింది డిస్క్రిప్షన్లో ఈ 10 సెంటర్స్ యొక్క అప్లికేషన్స్ అనేవి మీకు ఇస్తున్నాను. మీరు పీడిఎఫ్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు దీనికి సంబంధించింది. అయితే ఈ యొక్క నోటిఫికేషన్ని 10వ తరగతి పాస్ అయిన అభ్యర్థులు వినియోగించుకోండి. దీంతోపాటు ఏజ్ అనేది 40 years వరకు ఇచ్చారు కాబట్టి ఏజ్ని బట్టి కూడా ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అనేది నిర్వహిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క నోటిఫికేషన్ని సద్వినియోగం చేసుకోండి. అప్లికేషన్ ప్రాసెస్ మనం చూసుకున్నట్లయితే అది ఆఫ్లైన్ అప్లికేషన్ కాబట్టి ప్రతి ఒక్క అప్లికేషన్ అనేది వేరువేరుగా పెట్టుకోవాలి. వీటికి సంబంధించిన అప్లికేషన్స్ సంబంధించింది. అయితే ఫస్ట్ బ్లాక్ లెటర్స్ ఇది క్యాపిటల్ లెటర్స్ అనేది మనం రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 10th క్లాస్లో ఎలా ఉందో అలాగే రాయండి. నెక్స్ట్ ఫాదర్ నేము, నెక్స్ట్ పర్మనెంట్ అడ్రస్ ఇఫ్ ఎనీ, మరియు ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబరు మరియు డేట్ ఆఫ్ బర్త్ అనేది 10th క్లాస్లో ఎలా ఉందో అట్లాగే రాయాలి. నెక్స్ట్ మనకి కేటగిరీకి సంబంధించి చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ ఓబీసీ మరియు ఈడబ్ల్యూఎస్ మరియు పీడబ్ల్యూడి అయితే పీడబ్ల్యూడి రాయండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఒకటి. నెక్స్ట్ మీరు ఈ యొక్క సర్టిఫికేట్స్తో పాటు జెరాక్స్ కాపీస్ పెడతారు కదా, ఈ జెరాక్స్ కాపీస్ అనేవి
అటెస్టెడ్ చేయాలి, గెజిటెడ్ ఆఫీసర్ చేత అటెస్టెడ్ చేసినవి ఉండాలి. నెక్స్ట్ మనకి కంప్యూటర్ సర్టిఫికేట్ ఒకటి పెట్టాలి దీనికి సంబంధించింది. మరియు మనకి ప్రెజెంట్ ఏం చేస్తున్నారో అది ఒకటి ఇక్కడ రాయండి 12వ కాలంలో. ఇన్కమ్ సర్టిఫికేట్కి ఎంఆర్ఓ ఆఫీస్ ఎంత అనేది ఇన్కమ్ ఇచ్చారనేది అది అక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క స్టేట్ డిపార్ట్మెంట్లో లేదైనా డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారు లేదనేది ఇక్కడ అడిగారు. నెక్స్ట్ అదొకటి రాయాలి. అయితే ఇందులో మనం చూసుకున్నట్లయితే ఎప్పుడు మీరు 10th క్లాస్ పాస్ అయ్యారనేది ఇక్కడ అడిగారు, అది కూడా రాయాలి. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అనేది ఇక్కడ రాయండి 15వ కాలం సంబంధించింది. 10th క్లాస్ సర్టిఫికేటు నెంబర్ ఒకటి రాయమన్నారు, అదొకటి రాయండి. ఇందులో మనకు చూసుకున్నట్లయితే అయితే మీరు కంపార్ట్మెంటల్గా మరియు ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయ్యారనేది ఇక్కడ రాయమన్నారు. నెక్స్ట్ మ్యాథమెటిక్స్, ఇంగ్లీషు కంపల్సరీ సబ్జెక్ట్ అనేది ఉండాలి 10th క్లాస్లో అన్నారు, ఎస్ అని పెట్టండి. నెక్స్ట్ ఇందులో మనం చూసినట్లయితే టోటల్గా ఈ యొక్క అప్లికేషన్ ఫిల్ చేయండి. ఫిల్ చేసిన తర్వాత మీరు అప్లికేషన్ సెండ్ చేయాల్సింది ఏంటంటే ఏ సెంటర్కి అయితే మీరు అప్లై చేస్తున్నారో ఆ సెంటర్కి మాత్రమే మీ యొక్క సెంటర్ నేమ్ అనేది రాయండి. జీడిఎస్ బీపీఎం చెదలవాడ బీఓ. అయితే ఇక్కడ మనకి శ్రీ సూర్యనారాయణ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసర్ రాజమండ్రి డివిజన్ సంబంధించిన అడ్రస్కి మీరు సెండ్ చేయాల్సింది ఉంటుంది. థ్యాంక్ యూ.